ఐబొమ్మ రవి కస్టడీ బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. 5 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. రవి నుంచి కీలక సమాచారం రాబట్టవలసి ఉందని కోర్టుకు తెలిపారు. మరోవైపు రవి బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగగా విచారణ దశలో బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసుల తరపు న్యాయవాది కోరారు. రవిని 4 కేసుల్లో వేర్వేరుగా విచారణ చేపట్టాల్సి ఉందని వివరించారు. 2 పిటిషన్లపై వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఐబొమ్మ రవి కస్టడీ బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. 5 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, ఐబొమ్మ రవికి సంబంధించిన కస్టడీ ఇంకా బెయిల్ పిటిషన్కి సంబంధించిన విచారణకు సంబంధించి నాంపల్లి కోర్టులో కొద్దిసేపటి క్రితమే విచారణ ముగిసింది. నాంపల్లి కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మొత్తంగా దీనికి తీర్పు సంబంధించిన పూర్తి తీర్పును అయితే శుక్రవారం వెల్లడించినట్లయితే తెలిపింది. అయితే ఇప్పటికే ఐబొమ్మ రవి పైన దాదాపు 5 కేసులు అయితే నమోదయ్యాయి. మొదటి కేసులో భాగంగానే ఇప్పటి వరకు కూడా నాంపల్లి కోర్టు అనుమతితో మొదటి దఫాలో 5 రోజుల పాటు, రెండో దఫాలో 3 రోజుల పాటు, మొత్తం 8 రోజుల పాటు అయితే రవిని విచారణ జరిపించారు. ఈ నేపథ్యంలోనే విచారణ పూర్తయిన తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో రవి తరపున న్యాయవాది కూడా బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ పైన అదేవిధంగా మరో 4 కేసులు అయితే మొత్తంగా 5 కేసులు నమోదైన నేపథ్యంలో మరో 4 కేసుల్లో కూడా కస్టడీకి కోరుతూ కూడా పీటీ వారెంట్ దాఖలు చేశారు పోలీసుల తరపున న్యాయవాదులు. దీనికి సంబంధించి కూడా విచారణ ఇప్పటికే బుధవారం నిన్నే జరగాల్సి ఉన్న విచారణ ఈ రోజుకు వాయిదా పడింది. ఈ రోజు జరిగిన విచారణలో భాగంగా అయితే కోర్టు తీర్పును అయితే రిజర్వ్ చేసింది. ఒకవైపు పోలీసుల తరపున న్యాయవాది కూడా రవి కేసు విచారణలో ఉండగా బెయిల్ ఇవ్వద్దు, బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారవుతాయనే మధ్యాలకి అంతరాయం ఏర్పడుతుందని కూడా పోలీసులు కోర్టుకు తెలిపినట్లు తెలుస్తుంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి కూడా శుక్రవారం రోజు నాడు తుది తీర్పు వెల్లడించే అవకాశం, మొత్తం దీనికి సంబంధించి కస్టడీకి ఇస్తారా లేదా బెయిల్ మంజూరు చేస్తారా అనేది శుక్రవారం రోజు తెలియనుంది. మొత్తంగా ఇప్పటికీ 8 రోజుల పాటు విచారించిన పోలీసులు అయితే కేవలం రవి నుంచి కూడా కొన్ని ఆధారాలు అయితే సేకరించారు. కానీ పూర్తి స్థాయిలో అయితే పైరసీ విధానం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు పోలీసులు సేకరించలేదు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు బెట్టింగ్ యాప్స్ సంబంధించి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండడంతో ఆ రకంగా కూడా మరో కేసు నమోదైంది. కాబట్టి బెట్టింగ్ ప్రమోషన్లో భాగంగా ఒక మూవీ పైరసీ ఇవన్నిటి కేసులు కూడా మొత్తం పలు నిర్మాతలు కూడా దీనికి సంబంధించి కూడా ఐబొమ్మ రవి పైన కూడా కేసులు నమోదు చేశారు. మొత్తంగా ఇవన్నీ కేసులకు సంబంధించి కూడా వేర్వేరుగా నాంపల్లి కోర్టులో పోలీసుల తరపున న్యాయవాదులు అయితే పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లకు సంబంధించి కూడా అన్ని కేసులకు సంబంధించి 4 కేసుల్లో కూడా వేర్వేరుగా కస్టడీ కోరుతూ అయితే పిటిషన్ దాఖలు చేశారు. ఈ కస్టడీకి సంబంధించి మరోసారి కస్టడీకి ఇస్తారా లేదా బెయిల్ మంజూరు చేస్తారా అనేది రేపు శుక్రవారం నాడైతే దీనిపైన తీర్పు వెల్లడించింది. ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే మాత్రం రవి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మొత్తం సాక్ష్యాలకు సంబంధించి కూడా తారుమారు చేసే అవకాశం ఉందని కూడా ప్రభుత్వ తరపున న్యాయవాదులు అయితే చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి బెయిల్ మంజూరు చేస్తారా లేక మరోసారి కస్టడీకి అనుమతిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే 8 రోజుల పాటు విచారించిన పోలీసులు రవి ఏ విధంగా సినిమాలో పైరసీ చేశాడు, అదేవిధంగా ఎంత మేర డబ్బులు సంపాదించాడు అనే కోణంలో మొత్తం అతనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, అదేవిధంగా అంతర్జాతీయ కనెక్టివిటీకి సంబంధించి, అదేవిధంగా సర్వర్లకు సంబంధించి ముఖ్యంగా ఏ డొమైన్లు ఐబొమ్మ బప్పం 2 డొమైన్ల ద్వారా కూడా అందులో సినిమాలు ఓపెన్ చేసిన వెంబడే బెట్టింగ్ ప్రకటనలు రావడం, మొత్తం కూడా ఆ సినిమా అంతా కూడా బెట్టింగ్ ప్రకటనలకు రీడైరెక్ట్ కావడంతో కూడా నేరుగా చూసే ప్రేక్షకులు అయితే వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా సినిమాకు బదులుగా బెట్టింగ్ యాప్స్కు రీడైరెక్ట్ కావడంతో దాని మీద ఆసక్తి చూపడంతో పాటు చాలామంది కూడా ఇక బెట్టింగ్ యాప్స్ బారిన పడి కూడా చనిపోయిన సంఘటనలు కూడా మనం చూసాము. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పైన కూడా నిషేధం విధిస్తూ కొద్ది రోజుల్లోనే చట్టం తీసుకురానుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చాలా వరకు కూడా చాలా మంది బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి దీనిపైన కూడా కేంద్ర వ్యవస్థతో పాటు తెలంగాణ కూడా పూర్తిగా నిషేధం విధిస్తుంది. అదేవిధంగా యాక్షన్ నేపథ్యంలో ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినటువంటి కొంతమంది సినీ తారాలను అదేవిధంగా యూట్యూబర్స్ను కూడా విచారించిన నేపథ్యంలో ఈ కేసు ఎటువైపు తిరుగుతుందో అనే ఆసక్తి కూడా నెలకొంది. మొత్తంగా దీనికి సంబంధించి అయితే శుక్రవారం నాడు తీర్పు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కస్టడీకి మరోసారి అనుమతిస్తారా లేదా బెయిల్ మంజూరు చేస్తారా అనేది శుక్రవారం తేలనుంది. గీతిక. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.